హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చామండి. అదేంటంటే వృద్ధాప్య పెన్షన్ ని గత కొన్ని రోజులుగా 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇస్తా వచ్చినారు. దానిని అయితే 50 సంవత్సరాల వరకు అయితే కుదించడం జరిగింది. ఈ కుదించిన 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, మొత్తం డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్లోనే మీరు మొబైల్ ద్వారా చూసుకోవచ్చండి. ఈ మన ఛానల్ ఏదైతే మన ఛానల్ పేరు కింద ఎదురుగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోకి ముందుగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెన్షన్ కనెక్షన్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎప్పుడైతే గెలిచిన వెంటనే ఈ వృద్ధాప్య పెన్షన్ ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి అయితే వెంటనే పెంచడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లే 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ కి అర్హులని చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రేపు వచ్చే నెల అంటే మే నెల నుంచి అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ యొక్క వయసుని 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అయితే కుదించడం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే రేపు మే నెలలో వచ్చేటప్పటి నుంచి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ ఒక్క వృద్ధాప్య పెన్షన్ కి అర్హులని చెప్పి చెప్పడం అయితే జరిగింది. గత కొన్ని రోజులుగా అయితే ఈ బీసీ క్యాస్ట్ వారికి మాత్రమే ఈ 50 సంవత్సరాలు దాటిన వారికి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికీ అంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది అర్హులని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే వారికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అండి. ఈ ఎవరైతే గత కొన్ని రోజులుగా ఇప్పుడు వయసును మార్చుకొని ఈ వృద్ధాప్య పెన్షన్ కి అర్హులు అవుదామని అనుకుంటున్నారో అటువంటి వారికి అందరికీ ఇబ్బందేనండి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకొని దాని ప్రాథమికంగానే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ ఈ యొక్క పెన్షన్ కానికి అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో గత కొన్ని రోజులుగా ఎవరైతే వయసుని అంటే ఆధార్ కార్డులో వయసుని మార్చి ఉంటారో అటువంటి వారికైతే వీళ్ళు ఈ యొక్క పెన్షన్ కానికి అర్హులుగా చేరుస్తారండి. ఎవరైతే అప్డేట్ చేసుకోకుండా వాళ్ళ యొక్క వయసు నార్మల్ గా ఉండి 50 సంవత్సరాలు దాటుతుందో అటువంటి వారికి మాత్రమే ఈ వృద్ధాప్య పెన్షన్ కి అప్లై చేయడానికి అర్హులుగా గుర్తిస్తారండి. వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి మెయిన్ గా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు, అదేవిధంగా వాళ్ళ యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ, 4 డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా క్యాన్సర్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు మేబీ అడిగితే. ఈ మెయిన్ అయితే ఈ 4 డాక్యుమెంట్లు ఉంటే చాలండి. గత కొన్ని రోజులుగా అయితే ఈ యొక్క వికలాంగులకు సంబంధించి సదరన్ స్లాబ్ అనేది తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది 4 నెలల నుంచి. ఇందులో అంటే ఈ పెన్షన్ కానుక సంబంధించి రీవెరిఫికేషన్ లో భాగంగానే ఈ యొక్క పెన్షన్ కానుక యొక్క సదరన్ సర్టిఫికేట్ అనేది తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క వికలాంగుల యొక్క సంఘాల అభ్యర్థనల మేరకు మళ్ళీ ఈ సదరన్ స్లాబ్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ సదరన్ సర్టిఫికేట్ లో ఎవరైతే 40% అబోవ్ ఉంటుందో అటువంటి వారు ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది అర్హులండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో 80% అబోవ్ ఉంటారో అటువంటి వారు 10,000 రూపాయల పెన్షన్ కూడా అర్హులని చెప్పేసి గవర్నమెంట్ తెలపడం జరిగింది. వాళ్ళకి యొక్క రీవెరిఫికేషన్ లో భాగంగానే వారి యొక్క డీటెయిల్స్ మళ్ళీ వాళ్ళు 10,000 రూపాయల పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఏదైతే వృద్ధాప్య పెన్షన్ 50,000 రూపాయలకి కుదించడం జరిగిందో వారికి రేపు నెల అంటే మే నెల నుంచి అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ అనేది మన యొక్క గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర అయితే మన యొక్క అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి దిశానిర్దేశాలు అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ అన్ని దగ్గరలో వస్తాయని చెప్పి వెలువడిస్తారని చెప్పేసి అధికారికంగా వెలువడుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక ప్రకటన తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉందండి, ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. గవర్నమెంట్ సంబంధించి